వెంకటేశాయ. లక్ష్మణాగ్రజలక్షయేన్మమ వీక్షణం తవ వల్లభం కోసలేంద్ర కథామలం కథయీతతే మమ భారతీ. రాఘవశ్రవణం శృణోతు పరాక్రమాన్ తవ విక్రమాన్ రామ రామ రమాపతే రమతాం మనస్త్వయి మే సదా. హే లక్ష్మణాగ్రజ, నా కళ్ళు నీ సుందర రూపాన్ని తిలకించాలి, నా వాగీంద్రియము నీ గుణాలను వర్ణించాలి, నా చెవులు నీ లీలా విశేషాన్ని ఆలకించాలి. ఈ విధంగా నా సమస్తము నీ పరమైతే అప్పుడే నా జీవితానికి సార్థకత చేకూరుతుంది అని ఆ శ్రీరాముడిని, తదభిన్నుడైన శ్రీనివాస పరబ్రహ్మని మనం ప్రార్థిస్తూ, ప్రపంచ ప్రజలందరూ కూడా పితృవాక్య పరిపాలనాది సద్గుణాలను పొందాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాఖండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు రామభద్ర రఘువీర అనే గానపూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ గానసుధను ఆలపించడానికి శ్రీమాన్ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారికి వారి బృందానికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీరా, రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీరా. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత, కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత, భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత, భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. రాశికెక్క కోదండ రచన విద్యా గురువా, రాశికెక్క కోదండ రచన విద్యా గురువా. వాసితో సురలు నిన్ను వడిమి చేరయ్యా, రాశికెక్క కోదండ రచన విద్యా గురువా. వాసితో సురలు నిన్ను వడిమి చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీరా. సుబాహు మర్దన తాటకాంతక, మారీచ సుబాహు మర్దన తాటకాంతక. దారుణ వీరశేఖర ధర్మపాలక, మారీచ సుబాహు మర్దన తాటకాంతక. దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్య రత్నాకర కాకాసురవరద, కారుణ్య రత్నాకర కాకాసురవరద. సారెకు
రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీరా రమణ రాజశేఖర శిరోమణి సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయా ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ ఘాతని ప్రతాపమిల్ల కడు నిండేనయ్యా ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ ఘాతని ప్రతాపమిల్ల కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర ఆ శ్రీరాముని మహిమలను ప్రతిపాదించే గానాన్ని చక్కగా ఆలాపించుకున్నాం. మనం ఇప్పుడు శ్రీ గురు ధ్యానాదును కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తావ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాధిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య
పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 21 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 21 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమివ న బ్రూయాత్ చోద్యమానః సమన్మథః. కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో శ్రీరాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోయినటువంటి వార్త రాముని ద్వారా విన్నటువంటి కౌసల్యాదేవి ఎంతో బాధపడినటువంటిదై ప్రాణత్యాగమే ఇంతకంటే మేలు అని చెప్పి అనుకుని అయినప్పటికీ కూడా కోరుకున్నప్పుడు మరణము రాదు కదా, మరి ఏం చెయ్యాలి? నిన్ను విడిచి నేను ఉండలేను రామచంద్ర. లేక కలిగినటువంటి వాడివి నీవు ఉన్నప్పుడే నాకు సరైనటువంటి గౌరవం ఇక్కడ అయోధ్యానగరంలో లేదు. మరి నీవు వెళ్ళిపోతే నా పరిస్థితి మరింత దారుణంగా అధోగతిగా ఉంటుంది. కావున నువ్వు ఎక్కడికి వెళితే నేను కూడా నీతో పాటు అక్కడికి వచ్చేస్తాను అని ఈ విధంగా కౌసల్యాదేవి విలపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఏం చెయ్యాలా ఏం మాట్లాడాలో తెలియక పాలుపోక తల్లిని సమాధానపరచలేక ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి అందుకున్నాడు. ఆయన మాట్లాడటంలోనే కౌసల్యాదేవికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ఏమిటి? అమ్మా, నీవు ఏదైతే మాట్లాడుతున్నావో అది సత్యము, నీ అభిప్రాయమే సరి అయినటువంటిది అని చెప్పి కౌసల్యాదేవికి అనుకూలంగా మాట్లాడుతూ రాముడికి వనవాసం విధించబడటం అనేది ఎంత కష్టమో, తనకు ఎంత బాధ కలిగించిందనేది ఆయన యొక్క మాటలలో మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాముడు ఈ విధంగా రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళడం అనేది నాకు కూడా ఏమాత్రము ఇష్టం లేదమ్మా. అంటే నీ ఇష్టమే ఉంది నాయన, తండ్రి గారు ఆజ్ఞ కదా, తండ్రి గారు రాజు అయినటువంటి ఆయన చెప్పినప్పుడు మరి పాటించాలి కదా అని రామచంద్రమూర్తి అనుకోవచ్చేమోనని దానికి కూడా సమాధానం చెబుతూ తండ్రి గారి ఆజ్ఞ ఏమిటి? తండ్రి గారి పరిస్థితి విపరీతశ్చ, ఆయనకు బుద్ధి ఏమాత్రము కూడా పని చెయ్యడం లేదు. వృద్ధశ్చ, వృద్ధుడైపోయి శరీరం అంతా కూడా శిథిలమైంది అనుకున్నాము. కేవలం శరీరమే కాదు, ఆయన బుద్ధి కూడా శిథిలమైపోయింది. విషయైశ్చ ప్రదర్శిత, ఐహికమైనటువంటి ఈ విషయముల మీద, ఈ భోగముల మీద కూడా
ఆయన లోబడిపోయి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తితోటి లోబడిపోయి ఉన్నవాడై ప్రదర్శిత ఈ విషయముల చేత పీడించబడుతూ, అంటే ఏమిటి? ఒకడు వయోవృద్ధుడు, దాని ద్వారా పీడించబడుతున్నాడు. మరి ఒకటి బుద్ధిశక్తి తగ్గిపోయింది, దాంతో ఆలోచనా శక్తి కోల్పోయాడు. మరొకటి రాజభోగాలు, అలాగే ఈ భార్యలు, వీళ్ళందరి చేత కూడా ప్రభావితుడై పీడించబడుతూ ఉన్నాడు. దీనికి తోడు సమన్మథ మన్మథ పీడితుడై కామవశుడై మోహంతో ఈ విధంగా ఉన్నాడు తండ్రి గారు. ఇంతేకాదు, వీటికి తోడు కైకేయ్య చోద్యమాన, కైకేయీ దేవి చేత ప్రేరేపించబడి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు అని అంటూ కిమివ నబ్రూయాత్, కైకేయీ చేత ప్రేరేపించబడినటువంటి ఆ మోహితుడైనటువంటి దశరథ మహారాజు మన తండ్రి గారు ఏం మాట్లాడకుండా ఉంటాడయ్యా? ఏమైనా మాట్లాడతాడు నోటికి వచ్చినటువంటిది. అవన్నీ పట్టించుకుంటామా మనం అని చెప్పి ఆ లక్ష్మణస్వామి యొక్క కోపం చూడండి. మరి ఆదిశేషుని యొక్క అవతారం కదా, బుసలు కొడుతున్నట్లుగా ఆయన అందుకుంటూనే ఇలాగా తండ్రి గారిని నిందిస్తూ మొదలుపెట్టాడు. అదేమిటండి ఇలా నిందించడం ఎంతవరకు సమంజసం అని మనకు అనిపించవచ్చు. అందుకనే దాని సమాధానం ముందుగానే చెప్పారు. ఏమని? కౌసల్యకు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొంత ఆమెను ఊరడించే విధంగా చేయటం అనేది ఒక ఉద్దేశ్యము అయితే, రాముడికి వనవాసం అనేది రావటం అది చాలా అన్యాయము. కావున ఈ అన్యాయాన్ని ఎదిరించేవాడెవరైనా సరే ఉండవలసిందే, అన్యాయాన్ని ఎదిరించడానికి అధైర్యం అవసరం లేదు, ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి చెప్పటం రెండో ఉద్దేశం అన్నమాట. అందుకనే ఇక్కడ కైకేయీ చేత ప్రేరేపించబడినటువంటి దశరథ మహారాజు ఎన్నైనా చెబుతాడయ్యా, అవన్నీ మనం పట్టించుకుంటామా? అమ్మా చూడు అన్నగారు ఏం చేస్తున్నారో అని చెప్పి లక్ష్మణస్వామి కౌసల్యాదేవితో అంటూ ఉన్నాడు. కావున ఈ సమయంలో తండ్రి మాట పట్టించుకోవలసిన అవసరం లేదు అని. మరి రాముడు పితృవాక్య పరిపాలన చేయటమే తన కర్తవ్యము అని చెప్పి అనుకున్నాడు. మరి ఇక్కడ ధర్మ సందేహం కలుగుతుంది. తండ్రి మాట వినాలా వినక్కర్లేదా? అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ధర్మశాస్త్రాలన్నింటిలో కూడా తండ్రి మాట తప్పనిసరిగా విని తీరవలసిందే. ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవము అని చెప్పి తల్లిదండ్రుల మాట తర్వాతే మిగతా గురువు కానీ దైవం కానీ అని చెప్పి మనకు దానికి ప్రమాణాలతో పాటు చెప్పుకున్నాం. అయితే మరి లక్ష్మణస్వామి ఈ విధంగా ఎలా అనగడుగుతాడు అంటే, అక్కడ కూడా ధర్మశాస్త్రంలో మనకు కొన్ని విశేషాలు తెలియజేశారు. తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, తండ్రి మాట వినాలి అనేది అది ధర్మశాస్త్రమే. కానీ అందులో కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు మనకు తెలియజేశారు. ఏమని అంటే, అగ్నిపురాణంలో మనకు తెలియజేస్తున్నారు. పితృవచోహి మాకారుషీహి కామం వ్యాసక్త చేతసహ అని అన్నారు. కామాసక్తుడు వ్యసనపరుడు అయినటువంటి తండ్రి మాట వినవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. తండ్రి దైవంతో సమానము, ఆయన మాట వినాలి. కానీ అదే తండ్రి కనుక వ్యసనపరుడై కామాసక్తుడై అలాగా విచుడిగా కనుక ఉన్నట్లయితే కనుక అటువంటి తండ్రి మాట వినవలసినటువంటి అవసరం లేదు. ఏది ధర్మమో దాన్నే ఆచరించాలి అనేది మనకు అగ్నిపురాణంలో చక్కగా తెలియజేశారు. కావున దీనివల్ల ఏం తెలుస్తోంది? సజ్జనుడైనటువంటి తండ్రి మాటను తప్పనిసరిగా వినాలి, అలా వినకపోతే పాపం. మరి దుర్జనుడైనటువంటి తండ్రి మాట వినకపోయినప్పటికీ ఆచరించకపోయినప్పటికీ కూడా దోషమేమీ లేదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే లక్ష్మణస్వామి అంటున్నాడు, దశరథ మహారాజు ఆయన కామాసక్తుడైపోయాడయ్యా. భార్యకు లోబడిపోయి ఆమె చెప్పినటువంటి అవాకులు చవాకులు విని అనవసరంగా అధర్మంగా రామచంద్రమూర్తిని శిక్షిస్తున్నాడు, రామచంద్రమూర్తికి వనవాసాన్ని విధించాడు. కావున ఆయన మాట పట్టించుకోవలసిన అవసరం లేదు, పట్టించుకోకపోతే వచ్చినటువంటి అధర్మం ఏమీ లేదు, పాపమేమీ లేదు అని చెప్పి అంటున్నాడు. అందుకనే మనకు మన ధర్మశాస్త్రంలో కూడా తెలియజేస్తున్నారు, పతితులైనటువంటి అంటే పతనం చెందిన అధోగతి పాలైనటువంటి వారిని, అధోగతి అంటే స్వకీయంగా వ్యక్తిగతంగా పతితులైనటువంటి వారి మాటను వినవలసినటువంటి అవసరం లేదు, వారి మాట పాటించక్కర్లేదు, వాళ్ళు తండ్రి అయినా గురువు అయినా సరే అని చెప్పి చెబుతున్నారు. ఏమిటి పతితులవటము అని అంటే, అకుర్వన్ విహితం కర్మ నిందితంచ సమాచరన్ ప్రసజశ్చేంద్రియార్థేషు నరహ పతనమృచ్చతి. చెయ్యకూడనటువంటి పనులనే ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు, చేయవలసినటువంటి నియమములను ఆచారములను విడిచిపెట్టేసినటువంటి వాడు,
ఎప్పుడు ఇంద్రియములు ఎటు లాగుతూ ఉంటే ఈ విషయములు, కామాసక్తత, వ్యసనములు వీటి మీద పడి వాటికి ఆసక్తుడై వాటికి లోబడి తిరిగేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు తండ్రి అయినా గురువు అయినప్పటికీ కూడా అతని మాటను వినవలసినటువంటి అవసరం లేదు, అదేమీ అధర్మం కాదు అని చెప్పి అంటున్నారు. అందుకే అన్నారు పతితాహ గురవస్త్యాద్య నతు మాత కథంచన అని చెప్పి అంటూ ఇంకో మాట కూడా అన్నారు గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. మనస్మృతులని చెబుతున్నారు. పెద్దవాళ్ళు అయినప్పటికీ, గురువు అయినప్పటికీ, తండ్రి అయినప్పటికీ కూడా అంటే ఏమిటి? అవలిప్తస్య దుష్టకార్యములు చేసేవాడు, వ్యసనపరుడు, కామాసక్తుడు కనుక అయినట్లయితే అతన్ని విడిచిపెట్టవచ్చును, అతని మాట విననవసరం లేదు అని చెప్పి మనకు ఇలాగ చాలా స్మృతులలో తెలియజేశారు. కావున పతితుడు, కామాసక్తుడు అంటే కామాసక్తత, వ్యసనపరణం వీటి వల్ల పతితుడు అవుతాడు. అలా పతితుడైనటువంటి తండ్రి మాట వినవలసిన అవసరం లేదు. కావుననే ఆ ధర్మాన్ని గుర్తుంచుకునే లక్ష్మణస్వామి ఈ విధంగా మాట్లాడాడు. లక్ష్మణస్వామి మాట్లాడే దాంట్లో కూడా అధర్మం ఏమీ లేదు. కాకపోతే అక్కడ దశరథ మహారాజు కామాసక్తతతోటి ఈ విధంగా అన్నాడు అనే మాట గురించే మనం కాస్త ఆలోచించాలి. ఎందుకంటే కామాసక్తుడే దశరథ మహారాజు కైకేయికి వరం ఇవ్వలేదు, ఆ సందర్భం వేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు లక్ష్మణస్వామి, దశరథ మహారాజు కైకేయి చేత ప్రేరేపించబడినటువంటి వాడై, మన్మథ ప్రేరితుడై, కామాసక్తుడైనటువంటి వాడై ఏదైనా ఎన్నైనా మాట్లాడతాడయ్యా. అటువంటి కామాసక్తుడైనటువంటి వాడి మాటను ఆచరించవలసినటువంటి అవసరం ఏ పుత్రుడికి కూడా లేదు. అలా పాటించకపోయినప్పటికీ కూడా ఏమాత్రం అధర్మము లేదు. కావున నీవు ఆ తండ్రి మాట కోసం ఇలాగా వనవాసానికి వెళ్ళవలసిన అవసరం లేదమ్మా, నువ్వన్నా చెప్పు అన్నగారికి అన్నట్లుగా లక్ష్మణస్వామి కౌసల్యాదేవికి చెబుతూ, పోనీ తండ్రి గారు వ్యసనపరుడు అవునా కాదా అనే మాట పక్కన పెడితే ఎటువంటి వారికి దేశ బహిష్కరణ చెయ్యాలి అంటే దానికి చెబుతున్నారు, ఏదైనా అపరాధం కనుక చేసినట్లయితే దేశం నుండి బయటికి పంపించడం అనేది చేయవచ్చు, అది రాజనీతి. కానీ నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం ఏన నిర్వాస్యతే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవః. రాముని యొక్క దోషము, అపరాధము ఏమాత్రము ఏది కూడా లేదమ్మా. అయినప్పటికీ కూడా రాముడికి వనవాసాన్ని విధిస్తున్నారు అంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఒకటి, కామాసక్తుడైనటువంటి తండ్రి మాట వినిపించుకోవలసిన అవసరం లేదు. కావున తండ్రి మాట కోసం వెళ్ళవలసిన అవసరం రాముడికి లేదు. పోనీ ఏదైనా అపరాధం చేశాడు, కావున ఆ అపరాధానికి శిక్షగా దేశం నుంచి బహిష్కరించబడ్డాడు, కావున వెళ్ళిపోవాలి అనుకుంటే రాముడు చేసినటువంటి అపరాధం ఏమాత్రము కూడా లేదు. ఏదైనా అపరాధం ఉంటే బయటికి పంపించాలి. కానీ అందుకే అంటున్నాడు రాఘవ, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు, ఏన రాష్ట్రాత్ వనవాసాయ నిర్వాస్యతే, ఏ అపరాధము వల్ల వనవాసానికి పంపించబడాలో, ఏ దోషము చేస్తే, ఏ పాపం చేస్తే దేశం నుండి బహిష్కరించాలో తథావిధం అటువంటి పాపాన్ని, అటువంటి అపరాధాన్ని, దోషమపి అపరాధమే కాదు చిన్న దోషము కూడా చెయ్యలేదు అని అంటున్నారన్నమాట. దోషం అపి అంటే పాపం కానీ, అపరాధము కానీ పాపము కానీ. అంటే అపరాధానికి పాపానికి తేడా ఏమిటి అంటే, తెలియక చేసినటువంటి దాన్ని అపరాధము అని అంటాము, తెలిసి చేసినటువంటి దాన్ని పాపము అని అంటాము. అందుకనే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ అని చెప్పి, అయ్యా మాకు తెలియకుండా చాలా అపరాధాలు చేస్తూ ఉంటాము, వాటినన్నింటినీ కూడా మన్నించవయ్యా అని స్వామివారి దగ్గర మనం ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఇక్కడ అందుకనే అంటున్నారు రామచంద్రమూర్తి ఏ అపరాధము చేయలేదు, అలాగే ఏ పాపము కూడా, ఏ మహాపాతకం కూడా రామచంద్రమూర్తి చేయలేదు. అస్య నపశ్యామి, రామునిలో ఏ అపరాధము పాపము కూడా లేదు. కావున రాముణ్ణి వనానికి పంపించడం పూర్తిగా అధర్మము, అన్యాయము అని చెప్పి అంటున్నారు. మరి అదేమిటండి, అపరాధం చేస్తే మాత్రం రాజకుమారుడైనటువంటి వాడిని వనానికి పంపించచ్చా? ఏదో సామాన్యుడైనటువంటి జనుడు అపరాధం చేస్తే వాడిని పంపించవచ్చు, కానీ రాజకుమారుడు జ్యేష్ఠుడు అయినటువంటి వాడు అపరాధం చేస్తే ఎవరైనా పంపిస్తారా? అలాగా
అలా పంపించే అవకాశం ఉన్నదా అని అంటే, అపరాధం చేసినటువంటి వాడు సామాన్యుడైతే క్షమించవచ్చునేమో, కానీ రాజకుమారుడు రాజకుటుంబానికి చెందినవాడైతే మాత్రం ఏమాత్రము క్షమించకూడదు అనేదే మనకు రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇక్కడ రామచంద్రమూర్తి జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠేన జాతమాత్రేణ పుత్రీ భవతి మానవ పితॄణాం రుణశ్చైవ సతస్మాత్ సర్వమర్హతి అని చెప్పి, జ్యేష్ఠ కుమారుడు జన్మించగానే ఆ తండ్రికి రుణ విముక్తి కలుగుతుంది, పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారు. మరి అటువంటి జ్యేష్ఠుణ్ణి అపరాధం చేసినప్పటికీ కూడా విడిచిపెట్టే అవకాశం ఉన్నదా అని అంటే తప్పనిసరిగా విడువవలసినదే అని అంటున్నారు. అందుకనే అహితకారి పతిత దుష్ట పుత్ర పరిత్యాగస్య యుక్తత్వాద్ అంటున్నారు. అంటే ఏమిటి? ప్రజలకు అహితాన్ని చేసే, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వాడు, అలాగే పతితుడైనటువంటి వాడు, దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు, ఇటువంటి స్వభావం కలిగిన పుత్రుణ్ణి వాడు జ్యేష్ఠుడైనా రాజకుమారుడైనా కాబోయే రాజు అయినప్పటికీ కూడా అతన్ని రాజ్యం నుంచి బయటకు పంపించేయవచ్చు అని చెప్పి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకనే అన్నారు ఈ మాట. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తే సీతాదేవితో అంటాడు, అరణ్యవాసంలో చెబుతాడు ఏమని, ఔరసానపి పుత్రాన్ని త్యజంతి అహితకారిణ సమర్థా సంప్రగృహంతి జనానాం హితకారిణ అంటున్నారు. ఏదో ఒక అంటే రామచంద్రమూర్తి గురించి కాకుండా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు చెబుతారు ఏమని అంటే, ప్రజలను బాధ పెట్టేటటువంటి వాడు, ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి వాడు పతితుడు అయినటువంటి వాడు, అటువంటి పుత్రుణ్ణి ఎంత గొప్ప తండ్రి అయినా అటువంటి వాడిని విడిచిపెట్టేస్తారు. ఎవరైతే కనిష్ఠుడైనప్పటికీ కూడా, చిన్నవాడైనప్పటికీ కూడా వాడిలో ఆ దయాస్వభావము, ప్రజలను రక్షించేటటువంటి స్వభావం ఉంటుందో అటువంటి వాడికే పట్టం కట్టాలి, అటువంటి వాడే అర్హుడు. అంతేగాని జ్యేష్ఠుడు రాజుగారికి పెద్ద కుమారుడైనంత మాత్రాన అతనికి పట్టం కట్టాలి అనే నియమమేమీ లేదు. అతడు హితుడైతేనే, హితం చేసేవాడైతేనే చేయాలి తప్ప అతను హితం చేసేవాడు కానప్పుడు అటువంటి వాడిని విడిచిపెట్టేయవచ్చును అని చెప్పి అంటున్నారు. మరి అలాగా ఏదైనా పాపం చేసినటువంటి వాడు కనుక అయినట్లయితే, అపరాధం చేసినటువంటి వాడు కనుక అయినట్లయితే అటువంటి వాడిని పతితుడో లేకపోతే అంటే వ్యసనముల చేతనో వ్యక్తిగతంగానో పతితుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు, అటువంటి వాడిని రాజ్యం నుంచి బయటకు పంపించడం అది రాజనీతి. కానీ రాముడిలో అటువంటి దోషం అనేది ఏమాత్రము కూడా లేదు. మరి ఏమాత్రం అపరాధం లేనటువంటి వాడిని, దోషం లేనటువంటి వాడిని ఎలా పంపించడం కుదురుతుంది? మరి అటువంటి వాడిని పంపించినట్లయితే అది అన్యాయమే అవుతుంది కదా. అందుకనే అంటున్నాడు ఈ రామచంద్రమూర్తిలో దేశం నుండి బహిష్కరించడానికి తగినటువంటి అపరాధం కానీ దోషము కానీ లేశమైనా సరే లేదు. మరి ఇటువంటి రాముణ్ణి దశరథ మహారాజు రాజ్యం నుంచి బయటికి పంపించాలనుకుంటున్నాడు. కావున దశరథ మహారాజు మోహంలో పడిపోయి అధర్మాన్నే చేస్తున్నాడు. కావున ఆయన యొక్క మాటను పట్టించుకోవలసిన అవసరం అనేదే లేదు అని చెప్పి అంటున్నారు. పైగా అదుష్టస్య హి సంత్యాగః సత్పథే నిరతస్య చ నిర్దహేదపి శక్రస్య జితిం ధర్మ నిరోధనాత్. ఏ దోషము లేనటువంటి పుణ్యాత్ముడైనటువంటి ధర్మపరుడైనటువంటి కుమారుణ్ణి కనుక విడిచిపెట్టినట్లయితే, కుమారుడినే కాదు సేవకుడినైనా సరే విడిచిపెట్టినట్లయితే అది ఆ వంశాన్ని లేకపోతే ఆ విడిచిపెట్టినటువంటి వాటిని దహించి వేస్తుంది. ఆ విడిచిపెట్టినటువంటి వాడు ఆ పంపించినటువంటి దోషం చేతే దహించుకుపోతాడు అని చెప్పి మనకు తెలియజేస్తుంది. వాడు ఇంద్రుడైనప్పటికీ కూడా హితాన్ని చేసేటటువంటి వారిని కనుక దూరం చేసినట్లయితే, వారిని కనుక శిక్షించినట్లయితే, అలా శిక్షించినటువంటి పాపం ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది, ఇంద్రుడి యొక్క తేజస్సుని కూడా కోల్పోయే విధంగా చేస్తుంది. మరి దశరథ మహారాజంతా ఈ విధంగా ఏ పాపము ఎరుగనటువంటి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపిస్తున్నాడు. వనవాసానికి వెళ్ళేందుకు వనవాసానికి పంపించేంత పాపం రాముడిలో ఏమీ లేదు అని చెప్పి అంటున్నాడు. పైగా ఏమన్నారు, ప్రజల కోసమైతే కనుక కుమారుణ్ణి పంపించవచ్చును. అంటే ప్రజలు కనుక కోరినట్లయితే మాకు రాముడు వద్దయ్యా, మాకు రాముడు రాజుగా వద్దు అని కనుక ప్రజలందరూ కోరినట్లయితే ప్రజల యొక్క అభీష్టం మేరకు రాముడిని అడవికి పంపించినప్పటికీ కూడా అది ధర్మమే అవుతుంది.
కానీ ప్రజలందరూ ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అని వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే ప్రజలకు హితం చేసేటటువంటి వాడు, ప్రజలందరి చేత కోరబడేటువంటి వాడు అయినటువంటి రాముణ్ణి పంపించడం మాత్రం అది క్షమించరానటువంటి నేరము అని అంటున్నాడు అన్నమాట. నృపాణం ప్రథమో ధర్మ ప్రజానామేవ పాలనం, ప్రజల యొక్క అభీష్టాన్ని నెరవేర్చడమే రాజుల యొక్క ధర్మం. ఎందుకని ఈ మాట ఎందుకు చెబుతున్నారు అంటే, అదేమిటయ్యా, భార్య యొక్క మాటను పాటించడం కోసం దశరథ మహారాజు రామచంద్రమూర్తిని అడవికి పంపిస్తున్నాడు అంటే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలను పాలించడమే, ప్రజలకు హితమైనటువంటిది చేయటమే. ప్రజలను ఇబ్బంది పెట్టేవాడైతే పంపించవచ్చు, కానీ మరి రామచంద్రమూర్తిలో అటువంటి దోషమేమీ లేదు. కావున రాముణ్ణి పంపించడం పూర్తిగా అన్యాయమే అని చెప్పి అంటున్నాడు. ఇంకో మాట కూడా అన్నారు, అపరాధాలు ఏమైనా అన్నారు కదా, అపరాధములను కూడా మనకు స్మృతులలో హరిత స్మృతి మొదలైనటువంటి వాటిలో తెలియజేస్తూ అపరాధములు 22 రకములు అపరాధములు ఉంటాయి అని, అంటే మనకు తెలియకుండా చేసేటటువంటి అపరాధములు. అంటే ఏదైనా యజ్ఞశాలలో కానీ దేవాలయంలో కానీ వెళ్ళేటప్పుడు దేనికైనా కాలు తగలటము, లేకపోతే పెద్దలు వచ్చినప్పుడు నిలబడలేకపోవటము, పెద్దలను తెలియకుండా నిందించడము, ఇలాగా చాలా అపరాధాలు మనకు తెలియజేశారు. తద్వారా 22 అపరాధములు అని హరిత స్మృతిలో తెలియజేస్తే వరాహ పురాణంలో 32 అపరాధములను తెలియజేశారు. ఇలాగా చాలా రకాలైనటువంటి అపరాధాలను మనకు చెప్పారు. వీటినన్నిటినీ పరిశీలిస్తే ఈ చెప్పినటువంటి అపరాధములలో ఒక్క అపరాధం కూడా రామచంద్రమూర్తి ఏమాత్రము చేసి ఎరుగడు. అంటే ఏమిటి, తెలిసి తెలియక కూడా రాముడు ఏ అపరాధము కూడా చేయలేదన్నమాట. మరి అలా అపరాధము చేయనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు, హితకారి అయినటువంటి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించాలి అనుకోవటం దశరథుడు చేస్తున్నటువంటి నేరము, అది క్షమించరానటువంటి నేరము అని చెప్పి లక్ష్మణస్వామి అంటున్నాడు. కావున దశరథుని యొక్క మాటను మనం పట్టించుకోవలసినటువంటి అవసరమే లేదు. దానికోసమా రామచంద్రమూర్తి వనవాసానికి వెళతానంటున్నాడు. అసలు ఆయన మాటే పట్టించుకోక్కర్లేదు, అది అధర్మము అని లక్ష్మణస్వామి ఘంటాపథంగా ఆయన ప్రతిపాదిస్తూ, ఇంకో మాట కూడా మనకు అధిక పాఠంలో ఇంకో మాట కూడా ఉన్నది. కాస్త ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేసి లక్ష్మణస్వామి యొక్క కోపాన్ని చెబుతున్నాడు. అహం హనిష్యే పితరం వృద్ధం కామవశంగతం శ్రియాయుక్తం చ నిర్లజ్జం ధర్మాయుక్తం నృపం యథా. ఇది అధిక పాఠంగా మనకు తెలుస్తున్నది. రామచంద్ర, నేనే దండించేస్తాను తండ్రి గారిని కావాలంటే. నీకు ఈ విధమైనటువంటి అంటే ఏమిటి, రాజుగా ఉన్నటువంటి వాడు ధర్మాన్ని పాటించాలి. అటువంటి రాజు కనుక పతితుడైనట్లయితే అతన్ని దండించేటటువంటి అధికారం రాజ్యంలో ఉన్న ఎవరికైనా ఉంటుంది. కావున నేనే దశరథ మహారాజుని దండిస్తాను, దండించి నిన్ను రాజుగా కూర్చోబెడతాను అన్నట్టుగా అంటున్నాడు. మరి ఆ తర్వాత శ్లోకం చూడండి. నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముదాహరేత్. సరే, రాముడిలో అపరాధము కానీ దోషము కానీ ఏదీ లేదు. కానీ మరొక అవకాశం ఉంది కదా, ఏమిటది? రాముడిలో ఏ దోషము లేకపోయినా అసూయతోటి ఎవరైనా రాముడి యందు దోషాలను ఆరోపించవచ్చు కదా. గుణిషి దోషారోపణం అసూయ అంటారు. గుణవంతుల యందు కూడా ఏదో ఒక దోషాన్ని, లేనటువంటి దోషాన్ని ఎత్తి చూపి అపవాదు వెయ్యడం అంటారు కదా, అలా అపవాదు వేసి ఉండొచ్చు కదా. మరి అటువంటి అపవాదాన్ని పరిగణనలోకి తీసుకుని దశరథ మహారాజు రాముణ్ణి వనవాసానికి పంపించదలుచుకున్నాడు అని అనవచ్చునేమో కదా అని అంటే ఆ విషయం మీద కూడా స్పష్టత ఇస్తూ ఉన్నాడు. దోషములు అపరాధములు లేవు అని చెప్పటానికి ఏమిటి ప్రమాణం అంటే స్వకీయంగా రాముడే ప్రమాణం. మరి రాముడు ప్రమాణం స్వకీయమైనటువంటి మాట స్వవిషయంలో చెల్లదు కదా అంటే, ఈ మాట రాముడు ఎప్పుడూ చెప్పలేదమ్మా. ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ చెబుతున్నాడు, అమిత్ర, రాముడికి శత్రువులు అనే వాళ్ళు ఎవరూ కూడా లేరు. కానీ దశరథ మహారాజుకి శత్రువులైనటువంటి వాళ్ళు ఉండొచ్చు కదా. దశరథునికి శత్రువైనటువంటి వారు కూడా రాముడి విషయంలో మాత్రం అనుకూలంగానే మాట్లాడతారు తప్ప, దశరథ మహారాజుకు పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఆయనలో ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదు. అందుకనే అంటున్నాడు, గొప్ప శత్రువు అయినప్పటికీ కూడా
నిరస్తః అంటే ఏమిటి? రాజ్యంలో ఎవరి చేతైనా రాజుగారి చేత దండించబడి రాజకుటుంబాన్ని నిందించే వాళ్ళు ఉంటారు. నన్ను దండించాడు కానీ వాళ్ళ అబ్బాయి ఎంత తప్పు చేశాడు, వాడంత తప్పు చేశాడు, వీడెంత తప్పు చేశాడు, వాళ్ళని దండించకుండా నన్ను దండించాడు అని చెప్పి రాజుగారి యొక్క దండనకు గురి అయినటువంటి వాళ్ళు రాజకుటుంబాన్ని నిందిస్తూ ఉంటారు సహజంగా. కానీ అలాగా నిరస్త అపి ఏదో ఒక అపరాధం చేసి రాజుగారి చేత దండించబడినటువంటి వారు కూడా యహ నరహ ఏ మానవుడు కూడా పరోక్షం అపి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అస్య దోషం ఉదాహరేత్ ఈ రామచంద్రునిలో ఏ ఒక్క దోషాన్ని కూడా చెప్పలేకపోయారు, ఏ ఒక్క దోషము కూడా లేదు. అంటే ఏమిటి? రాముడికి హితమైనటువంటి వాళ్ళు, లేకపోతే అయోధ్యానగరంలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి రాముడిని పెంచినటువంటి వారు, రాముడు తప్పు చేసినప్పటికీ కూడా వాత్సల్యంతో క్షమించేవారు, వారు రాముడిలో ఉన్నటువంటి దుర్గుణాలను కప్పి బుచ్చవచ్చునేమో, కానీ ఈ రాజ్యానికి శత్రువులైనటువంటి వారు కూడా రాముడిని కీర్తిస్తూ ఉన్నారు. ఈ రాజ్యంలో రాజుగారి చేత దండించబడి శిక్షలు అనుభవిస్తున్న వారు కూడా రాముడి విషయంలో మాత్రం ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడడం లేదు. ఇలాగ శత్రువుల చేత కూడా కీర్తించబడే సుగుణాభిరాముడమ్మ రామచంద్రమూర్తి. మరి అటువంటి వాడిలో ఏ దోషము లేదు అని చెప్పడంలో ఇంతకంటే గొప్ప తార్కాణం ఏముంటుంది? కావున ఏ దోషము అపరాధము చెయ్యనటువంటి వాడిని ఇలాగ వనానికి పంపించటం ఎంతవరకు సమంజసము? పైగా ఇలాగ శత్రువుల చేత కూడా కీర్తించబడేవాడు, శిక్షింపబడినటువంటి వారి చేత కూడా పొగడబడేటువంటి వాడిని లోకంలో ఒక్క రామచంద్రమూర్తిని మాత్రమే చూస్తూ ఉన్నాను అని అన్నాడు. ఎందుకు అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా తమకు ఇబ్బంది కలిగింది అంటే వెంటనే అవతల వాళ్ళ మీద ఏదో ఒక మాట తూలి అనేస్తారు. మనకు తెలిసి మంచి చేస్తున్నాడు కానీ తెలియకుండా ఎన్ని తప్పులు చేశాడు అని ఒక మాట నాలుగు చివరి నుంచి మాట అంటానికి ఏముంది అనేస్తూ ఉంటారు. కానీ రాముడి విషయంలో మాత్రం ఏ ఒక్కరూ ఇటువంటి మాటను మాట్లాడలేరు. ఒకవేళ అటువంటి మాట ఏ ఒక్కరు మాట్లాడినప్పటికీ కూడా రాముడు వనానికి వెళ్ళడం అనేది సమంజసము అని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఏ ఒక్కరూ కూడా రాముడి గురించి ఆ విధంగా మాట్లాడలేదు. అందుకని ఏమన్నారు? యహ నరహ అని అన్నారు. ఏ మానవుడు అలా అనలేదు. ఈ మాట చెప్పటం వల్ల విశేషం ఏమిటి అంటే రాక్షసులు అంటే అనవచ్చునేమో కానీ ఏ మానవుడు కూడా రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు లేడు. కావున కైకేయీదేవి కూడా చూడండి, కైకేయి కూడా రాముడిలో ఈ దోషములు ఉన్నాయి అని చెప్పి కైకేయీదేవి కూడా అనలేదు. పైగా ఆవిడ అన్నటువంటి మాట ఏమిటి అంటే దశరథ మహారాజుకి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. కావున రాముడితో చెప్పినట్లయితే కనుక తాను అనుకున్నటువంటి వరములను రాముడే నెరవేర్చుతాడు అని చెప్పి రాముడి విషయంలో సానుకూలంగానే మాట్లాడింది. పైగా దశరథునికి కూడా చెబుతుంది, నువ్వు ఒక్క మాట చెబితే రాముడు కాదనడయ్యా, అలా కాదనేవాడు కాదు రామచంద్రమూర్తి, కావున నువ్వు ఒక్క మాట చెప్పు అని చెప్పింది. ఆయన చెప్పకపోతే తానే చెప్పేసింది రాముడికి. వెంటనే రాముడు పాటిస్తున్నాడు. అంటే ఏమిటి? తనకు తనను బాధపెట్టేవారు కూడా ఆయనను ఎవరు కూడా నిందించరు, ఒక పొల్లు మాట మాట్లాడరు. అంటే ఆ విధంగా ఈ లోకంలో ఎవరి చేత కూడా నిందింపబడనటువంటి వాడు, పరోక్షంలో కానీ ప్రత్యక్షంగా కానీ అటువంటి వాడైనటువంటి వాడిని రామచంద్రమూర్తినే చూస్తున్నాను. అటువంటి నిర్దోషుడైనటువంటి నిరపరాధి అయినటువంటి రాముడిని వనానికి పంపించడం ఇది క్షమించరానటువంటి నేరము, దశరథ మహారాజు చేస్తున్నటువంటి పెద్ద పాపము అని అంటూ దేవకల్పం రుజుందాంతం రిపూణామపి వత్సలం అవేక్షమాణః కో ధర్మం త్యజేత్ పుత్రమకారణాత్. ఇటువంటి పుత్రుణ్ణి ఎవరైనా విడిచిపెడతారా? సహజంగా ఇటువంటి పుత్రుడు కలగాలి అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. పైగా దుష్టుడైనటువంటి పుత్రుణ్ణి విడిచిపెట్టడానికే ఆలోచిస్తారే, అటువంటిది సద్గుణోపేతుడైనటువంటి రాముణ్ణి ఎవరైనా విడిచిపెడతారా? మూర్ఖులు తప్ప అని అంటూ దేవకల్పం దేవతలతోటి సమానమైనటువంటి వాడు. దేవో దానాత్ దీపనాత్ ద్యోతనాత్ జుస్తానో భవతీతివా అని చెప్పినట్లుగా దానాద్వా దానం చేసే స్వభావం కలిగినటువంటి వాడు, ప్రకాశించే స్వభావం కలిగినటువంటి వాడు, దయా స్వభావం కలిగినటువంటి వాడు, హితాన్ని చేకూర్చేటువంటి వాడు. మరి అటువంటి వారినే దేవతలు అని అంటారు.
మరి అటువంటి దేవతలతో సమానమైనటువంటి వాడు రామచంద్రమూర్తి అని అంటూ దేవకల్పం రుజుం, ఎటువంటి వాడు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడేవాడు కాదు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అని అన్నట్లుగా మనసులో ఉన్నటువంటిదే మాటలో చెబుతాడు, మాటలో చెప్పినటువంటి దాన్నే ఆచరించి తీరుతాడు. కావున అటువంటి రుజు స్వభావం కలిగినటువంటి వాడైన త్రికరణ శుద్ధిగా ఉండేవాడైన ఇంకా దాంతం గురువుల యొక్క శిక్షణలో చక్కటి విషయాలంటినీ కూడా నేర్చుకున్నవాడు సర్వసమర్థుడైనప్పటికీ కూడా త్యాగబుద్ధి కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఎందుకు అంటే సమర్థుడైనటువంటి వాడు దేనిని తట్టుకోలేడు, వెంటనే దానికి ప్రతిగా ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ సమర్థుడికి కనుక ఓర్పు ఉన్నట్లయితే క్షమాశక్తౌ అని అంటారు. దాని మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ, జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ అని అంటారు. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉండగలగటం, నాకు తెలుసు అని చెప్పి ఊరికినే కడుపుబ్బరంతో అలాగా అడకపోయినా చెప్పాలి అని చెప్పి నలుగురిలో తాను ప్రకటించుకోకుండా ఉండగలగటం. క్షమాశక్తౌ సమర్థుడు శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండటం. త్యాగే శ్లాఘా విపర్యయ, దాన ధర్మములు చేసినప్పటికీ కూడా దాని నుండి ఎవరో కీర్తించాలి, పొగడాలి, ఫోటోలు తీయాలి అని చెప్పి ఆ భావన లేకపోవటం అన్నమాట. ఇవి కలిగి ఉన్నటువంటి వాడిని దాంతః అని చెప్పి అంటారు. మరి అటువంటి దాంతుడైనటువంటి వాడు అంటే ఏమిటి? గురువుల చేత శిక్షించబడి అన్నింటినీ కూడా పరిపాలించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఇంకా రిపూణాం అపివత్సలం, శత్రువులకు కూడా ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు, శత్రువులను కూడా ప్రేమించేటటువంటి వాడు. అదేంటండి శత్రువులను ప్రేమించడము అంటే? తనకు సంబంధించినటువంటి వాడు దుష్టుడైనా సరే వాడిని దూరంగా ఉంచేస్తారు. పరాయి వాడు కనుక శత్రువుకు సంబంధించినటువంటి వాడు మంచివాడైనప్పటికీ కూడా మంచివాడైనట్లయితే వాడిని అక్కున చేర్చుకునేవారట. అందుకనే మనకు నీతి శాస్త్రంలో చెబుతారు కదా, ఔషధం అనేది అది మనకు ఔషధం అనేది మనకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మేలు చేస్తుంది, కావున దాన్ని స్వీకరిస్తాము. మన శరీరంలో వచ్చినటువంటి ఏదైనా వ్యాధి వల్ల శరీరం అంతా కూడా వ్యాధి వ్యాపిస్తుంది అంటే ఆ అవయవాన్ని అంగుళి ఓరగక్షత అని చెప్పినట్లుగా విషపూరితమైనటువంటి అవయవాన్ని తొలగించి అవతల పడేస్తాం. చేదుగా ఉన్నప్పటికీ కూడా హితాన్ని చేకూర్చినటువంటి దాన్ని స్వీకరిస్తాము. మనది మన శరీరంలోది అయినప్పటికీ కూడా విషపూరితమైతే కనుక దాన్ని విరిచి అవతల పడేస్తాం అన్నమాట. ఇదే రాజనీతి. అందుకనే రామచంద్రమూర్తి కూడా ఎలాగా గొప్పవాడైనట్లయితే గనక రిపూణాం అపివత్సలం, శత్రువుని కూడా ఇష్టపడేవాడు, వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకునేవాడు అన్నమాట. ఇంకా ఎలాగా ధర్మస్వరూపుడైనటువంటి వాడు. పుత్రం పుత్రుడు ఇందాక అనుకున్నాం కదా, పుత్రేణ జాతమాత్రేణ అని చెబుతూ ఇటువంటి పుత్రుడు జన్మించగానే రుణవిముక్తుడవుతాడు. మరి ఆ పుత్రుడు కనుక సద్గుణోపేతుడైతే తండ్రికి కలిగేటటువంటి ఆనందము, తండ్రికి వారి యొక్క పితృదేవతలకు కలిగేటటువంటి సద్గతుల గురించి ఎంత గొప్పగా చెప్పారు. మరి అటువంటి పుత్రుడైనటువంటి వాడు అవేక్షమాణ, ధర్మం అవేక్షమాణ, ఇంకా ఇలాగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని తల్లిదండ్రుల్ని కూడా చూచేటటువంటి వాడు అయిన రామచంద్రమూర్తిని, ఇటువంటి కుమారుణ్ణి కహ అకారణాత్ త్యజేత్, నిష్కారణంగా ఎవరు విడిచిపెడతారయ్యా? ఎవరు విడిచిపెడతారమ్మా? ఎవరు విడిచిపెట్టరు. కానీ ఇంతటి గొప్పవాడైనటువంటి కుమారుణ్ణి విడిచిపెడుతున్నాడు అంటే దశరథ మహారాజు మోహపరవశంతో కూడిపోయి ఉన్నాడు. ఆ కైకేయి యొక్క మాటలు బాగా బుర్రలో పట్టేసి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. కావున ఇటువంటి నిర్ణయానికి మనం తలవగ్గవలసినటువంటి అవసరము లేదు, ఆ మాటను పాటించవలసినటువంటి అవసరము లేదు. కావున రామచంద్ర, నీవు ఆ మాట పాటించవద్దు, నీవైనా ఆ మాట చెప్పవమ్మా అని చెప్పి లక్ష్మణస్వామి కౌసల్యాదేవితోటి అంటూ ఉన్నాడు. అంటూ తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుష పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్. రాజధర్మాన్ని పాటిస్తూ ఏం చేయాలి ఏం చేయకూడదు అంటూ రాజవృత్తం అనుస్మరన్, రాజనీతిని పాటిస్తూ ఉన్నటువంటి వాడు పునః బాల్యం, మరల
బాల్యాన్ని పొందినటువంటి వాడైన ఉపేయుష రాజ్ఞ, చూడండి ఏమంటున్నాడు. చిన్నపిల్లలు మాట్లాడే మాట ఏదైతే ఉందో దానిని వారిని ఓదార్చడం కోసం, వారి ఆనందం కోసం సరే అని అన్నప్పటికీ కూడా దాన్ని తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి అవసరము లేదు అని మనకు ధర్మశాస్త్రంలో తెలియజేస్తుంది. చిన్నపిల్లవాడు ఏదో అంటాడు, నాన్న నాకు ఏనుగుని తీసుకురా అంటాడు. అనగానే అలాగే నాన్న నువ్వు ఈ హోంవర్క్ పూర్తి చేయి అని అన్నాం అనుకోండి, సరే వాడు ఏనుగు అడిగాడు నువ్వు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా తేవాలంటే తేవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాడు పిల్లవాడు, ఏది అడగాలో ఏది అడగకూడదో వాడికి తెలియదు. కావున అటువంటి దాన్ని అంటే ఆ విధమైనటువంటి పరిణతి చెందనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని సంతోషపెట్టడం కోసం ఓ మాట వదిలేసినప్పటికీ కూడా దాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. మరి రామచంద్రమూర్తి దశరథుని యొక్క మాటను పాటిస్తాను అని చెప్పి అన్నాడు కదా, మరి ఇప్పుడు పాటించాలా వద్దా అంటే దానికి కూడా లక్ష్మణస్వామి సమాధానం చెప్పేస్తున్నాడు. దశరథ మహారాజు వృద్ధుడైపోయి మరలా చిన్నపిల్లవాడి స్థితికి వచ్చేశాడు. సహజంగా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ బుద్ధి పూర్తిగా పరిణతి చెందదు. కావున ఏం మాట్లాడుతున్నారో ఏమడుగుతున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళని సమాధానపరచడం కోసం ఓం సరే అని చెప్పి అంటాం. దశరథుడు మళ్ళా ఇప్పుడు వృద్ధుడైపోయి ఆ బాల్యావస్థకు వచ్చేశాడు. ఇలా బాల్యావస్థకు వచ్చేసి మాట్లాడుతున్నటువంటి వృద్ధుడైన ఆ దశరథుని యొక్క మాటను మనం పట్టించుకోనవసరం లేదు అని అంటూ పునః బాల్యం ఉపేయుష, మరణ బాలభావాన్ని పొందినటువంటి వాడు. బాలో మూర్ఖ అని కూడా మనకు క్వశ్చన్ తెలియజేస్తోంది. అంటే మూర్ఖత్వంగా మాట్లాడుతున్నటువంటి వాడైనా లక్ష్మణుడు అసలు ఏమాత్రమూ ఆలోచించడం లేదు, ఓ మాట వదిలేస్తున్నాడు అన్నమాట. ఏమిటి, తండ్రి ముసలివాడైపోయి మళ్ళీ చిన్నతనంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆలోచన శక్తిని కోల్పోయినటువంటి వాడయ్యాడు. అంతేకాదు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాడు అని అంటూ అటువంటి ఇదం వచనం హృదయే కుర్యాత్, అటువంటి ఈ మాటను ఎవడైనా మనసులో పెట్టుకుంటాడా? మనసులో పెట్టుకుని దాన్ని పాటించాలి అని చెప్పి వనవాసానికి బయలుదేరతాడా? ఎవరు బయలుదేరడు కదా. చిన్నపిల్లవాడి మాటను, ఈ తెలిసి తెలియనటువంటి వాడి మాటను, మూర్ఖుడైనటువంటి వాడి మాట, అంటే చిన్నపిల్లలు మూర్ఖులంతా ఉద్దేశ్యం కాదు ఇక్కడ. ఒకటి దశరథుణ్ణి లక్ష్మణస్వామి అంటున్నాడు అనమాట, ఆలోచనాశక్తి లేనటువంటి వాడు అని చెప్పటం ఒక ఉద్దేశం అయితే, మూర్ఖంగా ఆలోచిస్తున్నటువంటి వాడు అని చెప్పి రెండవ అర్థం అనమాట. ఇలాగ ఉన్నటువంటి దశరథుని యొక్క మాట కోసం ఎవరైనా వనవాసానికి బయలుదేరతాడా? ఒకవేళ సరే అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ మాటని మాత్రం పట్టించుకోక్కర్లేదు. అంతే కదమ్మా, నువ్వైనా మా అన్నగారికి చెప్పు అని చెప్పి లక్ష్మణస్వామి కౌసల్యాదేవితోటి అంటూ ఉన్నాడు. మరి ఈ మాటలు విన్నటువంటి కౌసల్యాదేవి లక్ష్మణుణ్ణి సమర్థించిందా, లేకపోతే రాముడితో ఏమని చెప్పింది? ఈ విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమివ న బ్రూయాత్ చోద్యమానః సమన్మథః నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం येन निर्वास्यते राष्ट्रात् वनवासाय राघवः न तं पश्याम्यहं लोके परोक्षमपि यो नरः स्वमित्रोऽपि निरस्तोऽपि योऽस्य दोषमुदाहरेत् देवकल्पमृजुं दान्तं रिपूणामपि वत्सलम् अवेक्षमाणः को धर्मम् त्यजेत् पुत्रमकारणात् तदिदं वचनं राज्ञः पुनर्बाल्यमुपेयुषः
పుత్రః కో హృదయే కుర్యాత్ పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్ రాజవృత్తమనుస్మరన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గే పంచశ్లోకాః శ్లోకాల నుంచి పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళాంతంగా కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతం నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేవం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855